చంటి ఇదేరా సుచిత్ర ఇల్లు. ఈ కొంప సాజ్ ఎంట్రీ ఎంత ఉంది? మన కొంపకి మ్యాచ్ చేయట్లేదు. బాగా బలిసిన ఫ్యామిలీలా ఉంది. ఇది ఎక్కడుంది? సుచే, ఏనా సుచే? ఏంటి ఏంటిది? లవ్ లెటర్. నీ లేవులేంటి, నా లేవులేంటి? మీరు నన్ను లవ్ చేయడం ఏంటి? నీకు కాదు, లోపల మీ అమ్మాయి గారు ఉంటారు, తీసుకెళ్ళి. ఏంటి మీ రేంజ్కి మా అమ్మాయి గారు కావాల్సి వచ్చారా? బాబోయ్ బాబోయ్, ఎంత మాట అనేసిందిరా చట్టిగాడిని. ఏం చేస్తుంటావు ఇక్కడ? అంట్లు తోగుతుంటాను, బట్టలు ఉతుకుతుంటాను. ఈ లెటర్ లోపల తీసుకెళ్ళి ఇవ్వలేదనుకో, ఇవాళ నీకు చివరి అంట్లు. ఎందుకంటే రేపు తోనకు నువ్వు ఉండవు, పొడిచి పారేస్తాను. ఎలా పరిగెత్తా? వాడెవడో ఈ లెటర్ ఇచ్చాడు అమ్మాయి గారు. ఇది మీకు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. వాట్? నేను చెప్పింది ఏం చేసావు? చెప్పడు. నేను చెప్పింది ఏం చేసావు? ఎవరైనా ఆలోచించావా? నిన్నే. వాడెవడో సైడ్ కొడుతున్నాడు చూడు. ఎవరది? ఎవరో మా అమ్మగారికి సైడ్ కొడుతున్నావు? ఎవరది? ఎవరు? ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. ఆడపిల్లని ఇంట్లో పని చేస్తే ఇదొక. ఎక్కడ చచ్చాడు? వాడిని ఎవరో పంపిస్తే పారిపోతాను అనుకుంటున్నావా? వాడిని నిన్ను ఇద్దరిని చీరేస్తానే అనుకుంటున్నావా? ఏంటే ఆ సూప్ ఏంటి? ఏంటేనా అడ్డంగా కోసి ఉప్పుగారం పెట్టాలి ఇడికి. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. హలో, ఇన్సల్ట్. మీరు వచ్చే ముందు ఫోటో. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సార్. అవన్నీ తర్వాత ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో, మిమ్మల్ని బాధ పెడతా. బీ ఫాస్ట్ అయితే. బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ వేలుముద్ర ఏంటి? ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలిముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలుముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. ఇరిటేట్ చేస్తున్నా. బిజినెస్ చేస్తున్నా. ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది? హైట్ వల్ల 18 కనబడతాను కానీ నాకు 28 అండి. ఏది ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కిందకి వంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28, పట్టుకోలేకపోతే 38. పట్టేసుకున్నా పట్టేసుకున్నా పట్టేసుకున్నా. మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 years ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే హరియప్, అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా? మెడికల్ టెస్ట్. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్, యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్టులు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, యు నో. ఆ మొక్క మేము చెప్పాలి. ఓకే కమ్ ఆన్, టెస్టులు చేసుకో. ఇది మీ టోకెన్ నెంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు. అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో మన్నిక్కి నాణ్యతకి పేరెన్నిక్కన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే సార్, మేడం గారు వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యి బాబు, మేడం గారు వచ్చారా? అంత నెమ్మదిగా చెప్తావేంట్రా? ఇంకెలా చెప్పాలి సార్? అరిసి చెప్పాలి లేదా కొట్టి చెప్పాలి?
కమ్ ఇన్. జాను, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? నీ కాంప్లిమెంట్ కోసం నేను ఈ చీర కట్టుకోలేదు. సారీ మేడం, తప్పైంది. భర్తను కదా, ఆ చనువు కొద్దీ కాంప్లిమెంట్ ఇచ్చాను, ఏమనుకోవద్దు. సరే సరే, లక్ష్మికి సంబంధం చూడమన్నాను, చూసారా? చూశాను మేడం. ఇతని పేరు హరికృష్ణ, స్వగ్రామం పటవల, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళిద్దరిది తూర్పుగోదావరి జిల్లా, ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్సే. ఇద్దరికి చెరకో 25 ఎకరాల పొలం ఉంది, ఇద్దరికి చెరకో 50,000 శాలరీ వస్తుంది. వీళ్ళిద్దరూ అన్ని విషయాల్లో సమానమే, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. నాకు తెలిసి ఇంత పర్ఫెక్ట్ మ్యాచ్ ఇప్పటివరకు చూడలేదు. అబ్బాయి హైట్ ఎంత? 6 అడుగులు. అమ్మాయి హైట్? 5.5 అడుగులు. మరి హైట్లో 6 అడుగు తేడా ఉందే, 5.5 అడుగుల అబ్బాయి దొరకలేదా? సారీ మేడం, అంత పక్కాగా అంటే మ్యాచ్లు దొరకవు. అయినా అబ్బాయి 6 అడుగు హైట్ ఎక్కువ ఉంటాం మంచిదేగా. ఆ 6 అడుగు హైట్ చాలు అమ్మాయి మీద పెత్తనం చెలాయించడానికి. చూడండి మేడం, 6 అడుగు ఎత్తుంటం వల్ల అమ్మాయిలకే అడ్వాంటేజ్. ఏంటో అడ్వాంటేజ్? అబ్బాయి 6 అడుగు ఎత్తుంటం వల్ల అమ్మాయి ముందు ఎప్పుడు తలదించుకుని ఉండాల్సి వస్తుంది, అమ్మాయి మాత్రం తలెత్తుకునే ఉంటుంది. పెళ్లి చూపి. ఇప్పుడు మా అమ్మాయి ఎలాగో మాతో లేదు బాబు, కనీసం నువ్వైనా మాతో పాటి. అంటే మీరే చేసే కర్మకాండ కూడా మీ చేసిన ఒంటరిగా దొరికాడు, ఇదే ఛాన్స్. ఈ లైన్లో పెట్టుకుంటే ఈ ఆస్తులు నేను కూడా వాటా కొట్టేయచ్చు. ఐడియా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారా? ఒక కేసు వాదించడానికి వెళ్ళాను. గెలిచావా? న్యాయమే గెలిచింది. ఎప్పుడు అదే గెలుస్తుందిలే. ఆ అమ్మాయి డబ్బులు వాడుకోవడమే కాకుండా ఈ ఇంటి అల్లుడిగా నటిస్తున్నందుకు చాలా బాధగా ఉంది. పదే పదే కళ్యాణి గుర్తుకొస్తుందిరా. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. చూడాలనిపిస్తే వెళ్ళు. ఎలా వెళ్తాంరా? నా దారి రహదారి, నీ దారి దొడ్డి దారి. నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేస్తా. నైన్తారా, ఈ పాలు నాకేనా? కాదు, అల్లుడు గారికి. నేను మాత్రం అల్లుడు కాదండి, నాకు ఇవ్వచ్చు కదా. దొడ్లో గేదెలున్నాయి, వెళ్ళి పితుక్కో. అమ్మా, ఎంత మాట అన్నావే? అయినా నీ అవతారం చూస్తుంటే శోభనానికి వెళ్తున్నట్టుంది. పడక పడక నీ కంట్లోనే పడ్డానా? నా కలుచోడే నాకు ఇయ్యి, ఇస్తావా లేదా? సమయానికి కరెంటు కూడా పోయింది. నువ్వు బయలుదేరెళ్ళు. నా కలుచోడే ఇవే నీ దండ రాయిని ఆడది చేసిన రా. అమ్మో, ఈ ఫిగర్ ఏంటి శోభనంగా ఎదురుకొచ్చినట్టు వచ్చేస్తుంది. బాబు గారు, అమ్మాయి గారు పోయారని దిగులు పడ్డట్టున్నారు. మీ ఆళ్ళ పళ్ళ చూసుకోవడానికి నేను లేనా? పాలు తాగుతారా? పోనీ కాళ్ళు పట్టమంటారా? వెళ్ళిపోయిందా ఏంటి? ఓకే. నీ వల్ల నా కాలు కూడా పోయింది. కళ్ళజోడు అక్కడే, నాకు ఇచ్చేవే, నీ దండం పెడతాను. కనపడలేదు అసలు. కాసేపు కళ్ళజోడు లేకపోయేసరికి కరెంటు పోయినట్టుంది అనుకో. అక్కడ ఓదినికి వేరే ఒకటి ఎంగేజ్మెంట్ జరిగిపోతున్నానా? వచ్చే నెల 12వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది బాబు. అలాగా? ఇప్పుడు అమ్మాయి చేతికి ఉంగరం తొడగండి. ఇప్పుడు పట్టుకున్న ఈ చేతిని జీవితాంతం వదలకూడదు బాబు. నీకు పెళ్ళ ఈ కంఠంలో ప్రాణముండగా
నీకు పెళ్లి జరగనివ్వ బొమ్మాలే. ఎవరు నువ్వు? శ్మశానంలో శవాల మధ్య పూజలు చేసి అతీంద్రియ శక్తులు సంపాదించిన అఘోరుణ్ణి. నువ్వా? మంచి మాట చెప్పినా వినకుండా ఇంకా వెధవేషాలు ఇస్తున్నావా? 40 రోజుల నుంచి ఎవరిని పడితే ఆడికి సేవ చేసి వాడికి సేవ్ చేసి నేను దాచిపెట్టుకున్న సేవింగ్స్ అన్ని హాస్పిటల్లో ఖర్చు పెట్టి బయటకు వస్తే నన్ను కాదని నాకు హ్యాండ్ ఇచ్చి ఇంకొకటి హ్యాండ్కు రింగు తొడుగుతుంటే కూర్చోవడానికి నేను మామూలుని కాదు, అఘోరు. నిన్ను చేసుకుంటానని చెప్పలేదే. పోనీ ఇప్పుడు చెప్పవే, లేకుంటే ఈ అఘోరుడు నిన్ను వదలడే బొమ్మాలే. నువ్వు నన్నేం చేయలేవురా. అఘోరానికి పవర్ అంతా నాలుగులోనే ఉంటుందమ్మా. అది వాడికి, వీడికి ఎక్కడుందో నాకు బాగా తెలుసు. కర మాత్రం కరగ మాత్రం. ఎంత పని జరిగిపోయిందన్నా. తొందరగా నడవన్నా, అంత శుభమే జరిగిందన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.